హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పద్మకుమారి, రిటైర్డ్ టీచర్ని, అంటే పెన్షనర్ని అనమాట. పెన్షనర్స్ అందరూ కూడా మన పెన్షన్ డీటెయిల్స్ చూసుకోవడానికి ప్రతి నెల ఏదో ఒక లింక్ కోసం ఎదురు చూడటం కాకుండా మన కోసం ఒక ప్రత్యేకంగా యాప్ ఉందన్నమాట. మనం రిటైర్ కాకముందు మన శాలరీస్ చూసుకోవడానికి ఐఎఫ్ఎంఐఎస్ యాప్ వాడేవాళ్ళం కదా, అదే యాప్ ఇప్పుడు మనకు పనిచేయదు. పెన్షనర్స్కి వేరే ఐఎఫ్ఎంఐఎస్ పెన్షనర్స్ యాప్ వేరే ఉందన్నమాట. ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ప్రతి స్టెప్ ఫాలో అవుతూ పెన్షనర్ మిత్రులందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. దానిలో మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంది. ఆ గూగుల్ ప్లే స్టోర్ను ఓపెన్ చేయండి. చేసిన తర్వాత పైన సెర్చ్ బాక్స్లో ఐఎఫ్ఎంఐఎస్ పెన్షనర్స్ తెలంగాణ ఆల్రెడీ సజెషన్స్లో వచ్చింది. రెండో సజెషన్ చూడండి, ఐఎఫ్ఎంఐఎస్ పెన్షనర్స్ తెలంగాణ అని ఉంది కదా, అది టచ్ చేస్తున్నాను. దాన్ని ఆల్రెడీ నాకు డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉన్నది కాదు, అది స్పాన్సర్డ్, అది వేరేదేదో. కింద బ్లూ కలర్లో ఉంది చూడండి, రెండోది ఐఎఫ్ఎంఐఎస్ పెన్షనర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్. ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టాల్ అని వస్తుంది, అదే ఇన్స్టాల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ ఇన్స్టాల్ టచ్ చేస్తున్నా చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. అది మన నెట్ స్పీడ్ని బట్టి తొందరగా, ఇంకా చాలా తొందరగా అవుతుంది. అది బిఎస్ఎన్ఎల్ కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. 55% అయింది. ఇది పూర్తిగా 90%, 99%. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓపెన్. ఇప్పుడు సెక్యూరిటీ స్కాన్, అంటే నాది షావమీ ఫోన్లో సెక్యూరిటీ స్కాన్ ఉంది. మీకు ఇది ఉంటుందో ఉండదో, ఉన్నా లేకపోయినా పర్వాలేదు. తర్వాత కింద ఓపెన్ అని వచ్చింది, మీకు డైరెక్ట్గా ఓపెన్ అని వస్తే ఓపెన్ చేయండి. ఓపెన్. చూడండి, అలౌ పెన్షనర్స్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్. అలౌ, ఖచ్చితంగా అలౌవే నొక్కాలి. దీన్ని నొక్కినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ పేజీ ఇక్కడ వెల్కమ్, లాగిన్ టు పీపీఓ ఐడి, లాగిన్ విత్ పీపీఓ ఐడి ఆర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. ఇక్కడ పీపీఓ ఐడి, బ్యాంక్ అకౌంట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. అయితే పీపీఓ ఐడి ఇవ్వటమే సేఫ్. ఇక్కడ ఆల్రెడీ పీపీఓ ఐడిలో టిక్ పెట్టుంది, అది కాదు మనకు తెలీదు అనుకుంటే ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ని టిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు పెట్టుకోవచ్చు అనమాట. కాదు నేను పీపీఓ ఐడి ఇస్తాను కాబట్టి పీపీఓ ఐడి, ఎంటర్ పీపీఓ ఐడి అని ఉంది. ఇక్కడ నా పీపీఓ ఐడి ఎంటర్ చేస్తానన్నమాట. చేసిన తర్వాత పైకంటే లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అయితే ఎంటర్ ఓటీపీ, మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ నాకు ఓటీపీ వచ్చింది కదా, అదే ఎంటర్ చేస్తున్నా. కన్ఫర్మ్ ఓటీపీ, ఈ బ్లూ బటన్ నొక్కుతున్నాను. చూడండి, ఇక్కడ వెల్కమ్ పద్మకుమారి పారుపల్లి అని వచ్చింది. సెట్ న్యూ పాస్వర్డ్ ఫర్ యువర్ ప్రొఫైల్. మీరు మీ అకౌంట్ దీనికోసం ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి ముందే. నేను అనుకున్న పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నా. టైప్ చేసిన తర్వాత కింద అదే పాస్వర్డ్ని మనం క్యాపిటల్స్ వాడితే క్యాపిటల్స్, స్మాల్ వాడితే స్మాల్, నంబర్లు వాడితే నంబర్లు, సేమ్ టు సేమ్ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్లో మళ్ళీ అదే నొక్కాలన్నమాట. టైప్ చేశాను నేను. సబ్మిట్ నొక్కుతున్నా, కొంచెం పైకి అనుకుంటే సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్. చూడండి, వెల్కమ్ పద్మకుమారి పారుపల్లి, పీపీఓ ఐడి ఇచ్చారు. ఎలిజిబిలిటీ స్టేటస్, ఎలిజిబుల్, స్టాప్ రీజన్ ఏం లేదు, నాట్ అప్లికబుల్. ప్రజెంట్ బేసిక్ పే ఇస్తారు. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది కదా, అది 2023, 2024 అని ఉంది. మనం కాదు అంతకుముందు సంవత్సరాలే చూసుకోవాలనుకున్న దాని పక్కన ఉన్న ట్రయాంగులర్ 3 త్రిభుజాకారంగా ఉన్న డ్రాప్ డౌన్ ఉంది కదా, అది నొక్కినట్లయితే ఇక్కడ మనకి ఇయర్స్ వస్తాయి అనమాట. మనం ఏ ఇయర్ కావాలనుకుంటే ఆ ఇయర్ది చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే 1/11/2023 అంటే నవంబర్ నెలలో పెన్షను, దాని ముందు అక్టోబరు, సెప్టెంబర్, ఇలా వరుసగా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా. ఇది ఏది కావాలంటే మనం ఇక్కడున్న దీన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడైనా మనం తర్వాత 11 అని ఉంది, అంటే 11th మంత్ పెన్షన్. అది కాదు మనం ముందు నెలలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ మంత్లో మనం 11 అంటే 11, 7 అంటే 7, ఏది కావాలన్నా అది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ దీని ద్వారా. తర్వాత ఇక్కడ పెన్షన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మనకి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ రైట్ సైడ్ నా పర్టికులర్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ నేను హైడ్ చేస్తున్నా, మూసేస్తున్నా. పెన్షనర్ నేము, పీపీఓ ఐడి, పీపీఓ నంబరు,
ఎంప్లాయీ టైపు, పెన్షన్ ఐడి, పెన్షనర్ పెన్రూల్ ఐడి అదేమో మనకు తెలియదు, నేచర్ అంటే సివిల్ పెన్షన్ మంది ఏ రకమైన పెన్షన్ అనేది, ఆర్పిఎస్ అంటే మన పెన్షన్ ఏ రివైజ్డ్ పే స్కేల్స్ కిందకు వస్తుంది అనేది, అలాగే పాన్ నెంబరు, ఫోన్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్ మనం ఏమేమి ఎర్న్ చేస్తున్నాం, బేసిక్, డిఆర్, అలాగే ఐఆర్ అమౌంటు, ఇండివిజువల్ ఏరియరు, తర్వాత ఇవన్నీ అడిషనల్ క్వాంటమ్, డిఆర్, అలవెన్సెస్, మెడికల్ ప్రీమియం, డిఏ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో మనకి. ఈ చివరికి నెట్ పే, గ్రాస్ పెన్షన్ ఎంత, టోటల్ డిడక్షన్ ఎంత అనేది ఇట్లా వస్తుంది. ఇది ఈ నెలదే ఉంది. డౌన్లోడ్ స్లిప్ అని ఇక్కడ ఉంది కదా, ఇది మనం టచ్ చేసినట్లయితే మనకి మన పే స్లిప్ కూడా, పెన్షన్ స్లిప్ కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ పైన 3 గీతలు ఉన్నాయి చూడండి, పెన్షన్ స్లిప్ అన్న దాని పక్కన 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలు మీరు టచ్ చేసినట్లయితే మనకి ఏ వివరాలు పర్టికులర్గా కావాలో ఇక్కడ ఉన్నాయి చూడండి. డాష్ బోర్డ్ ఉంది, డాష్ బోర్డ్ నొక్కితే మొదట మనకు వచ్చిన పేజీ, ఫస్ట్ వచ్చిన పేజీ ఓపెన్ అవుతుంది అనమాట ఇలా. తర్వాత రెండోది ప్రొఫైల్, మన ప్రొఫైల్ ఏంటి, మన ప్రొఫైల్లో ఏమేమి వివరాలు ఉంటాయి ఇక్కడ, మన పేరు, మన పీపీఓ ఐడి, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అట్లాగే మన బేసిక్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్, మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పెన్షన్ హిస్టరీ, మూడోది చూడండి, పెన్షన్ హిస్టరీ అని ఉంది కదా, అది టచ్ చేసినట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కాదు ఇంకా ముందు కూడా కావాలనుకుంటే మనం ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ నొక్కినట్లయితే ఇయర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ పెన్షన్ స్లిప్, మనకు పెన్షన్ స్లిప్ కావాలనుకోండి, ఇందాక మొదట మనం చూసినట్టుగా ఇక కింద డౌన్లోడ్ స్లిప్ నొక్కినట్లయితే ఇక్కడ పైన ఏ నెలది కావాలనుకుంటే ఆ నెలది ఇక్కడ మార్చుకోవచ్చు. ఈ పైన ఉన్న సెర్చ్ పక్కన ఉన్న రెండో బాక్స్లో ఇక్కడ ఏ నెలది కావాలనుకుంటే ఆ నెలది పెట్టుకొని కింద దాకా వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ నొక్కినట్టయితే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. అది పెన్షన్ స్లిప్. నెక్స్ట్ పెన్షన్ చెక్ ఉంది చూడండి ఇక్కడ, ఐదోది పెన్షన్ చెక్ టచ్ చేసినట్లయితే ఇది కూడా మన పెన్షన్ సంబంధించిన అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ గ్రాట్యుటీ డీటెయిల్స్, మనం పొందిన గ్రాట్యుటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇట్లా. నెక్స్ట్ కమ్యూటేషన్ డీటెయిల్స్, కింద నుంచి పైకి మూడోది, మన కమ్యూటేషన్ డీటెయిల్స్ కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. కమ్యూటేషన్ మనకి ఇక్కడ కాంపోజిట్ ఎంత ఉంది, తెలంగాణ నుంచి ఎంత వచ్చింది అందులో అనేది, కమ్యూటేషన్ ఎంత చేసాము, ఏ డేట్ వరకు వస్తుంది, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వివరాలు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ లైఫ్ సర్టిఫికేషన్, లైఫ్ సర్టిఫికేట్ కూడా మనం దీని ద్వారా సబ్మిట్ చేయొచ్చు అంట. అయితే మనం టీఆప్ ఫోలియో ద్వారా చేస్తేనే 100% సక్సెస్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ సంవత్సరానికి టీఆప్ ఫోలియో ద్వారా చేసేసాను. ఇది ఎప్పుడు చూడలేదు, చూద్దాం ఒకసారి. అలౌ పెన్షనర్స్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అనేది కింద 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఓన్లీ దిస్ టైం, ఈ ఒకసారికి ఇక్కడ చూడండి స్టార్ట్ ఇక్కడ ఏమన్నాడంటే పైన ఒక ఫేస్ వచ్చింది కదా, టు గెట్ లైవ్ సర్టిఫికేట్ యూ నీడ్ టు స్కాన్ యువర్ ఫేస్ ఫర్ వెరిఫికేషన్, దిస్ విల్ బీ 5 seconds వీడియో ఆఫ్ యువర్స్ అన్నాడు. స్టార్ట్ రికార్డింగ్, ఈ మనం స్టార్ట్ రికార్డింగ్ నొక్కినట్లయితే ప్లీజ్ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాడు. పైన ఫైనాన్షియల్ ఇయర్ ఉంది చూడండి, పైన వైట్ బాక్స్లో ప్లీజ్ సెలెక్ట్ ఇయర్ అని ఉంది. ఇయర్లో ఒకటే ఉంది 2023-24, ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ రికార్డింగ్, తర్వాత టేక్ వీడియో అని వచ్చింది కదా, ఇది టచ్ చేసినట్లయితే అయినప్పుడు ఇది అటువైపు చూపిస్తుంది కాబట్టి మనం దీని పక్కన ఇక్కడ ఉన్నది ఫ్లిప్ ఇది నొక్కినట్లయితే మన వైపు మన ఫేస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనం టచ్ చేసి మన ఫేస్ని అటు ఇటు ఊపినట్లయితే మనకు కావాల్సిన వీడియో రికార్డ్ అవుతుంది. నేను చేయట్లేదు. తర్వాత అదనమాట, అలా సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే మనం టీఆప్ ఫోలియో ద్వారా చేయటమే 100% సేఫ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద లాగౌట్ ఉంది, అది నొక్కినట్లయితే లాగౌట్ అయిపోతాం అనమాట. ఈ విధంగా మనం ఈ యాప్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా లాగౌట్ అయిపోయాను నేను, మళ్ళీ వెల్కమ్ వచ్చింది. లాగిన్ అంటే ఇందాక నేను ఇచ్చిన పీపీఓ ఐడి అట్లాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ నొక్కినట్లయితే మళ్ళీ లాగిన్ అయిపోతాను అనమాట. ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన పెన్షన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి మీరు లింక్ కోసం ఎదురు చూడకుండా తప్పకుండా పెన్షనర్లందరూ కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.